అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. రేపు ఉస్మానియా యూనివర్సిటీలో 10:30కి జాబ్ క్యాలెండర్లో మొదటి నోటిఫికేషన్గా డిప్యూటీ సర్వేయర్ 1000 పోస్టులు, విఆర్ఓలతో 12,000 పోస్టులతో నోటిఫికేషన్ వేయాలని చెప్పేసి రేపు ప్రెస్ మీట్ పెడుతున్నాం. ప్రెస్ మీట్ పెట్టినాక అక్కడ నుంచి నేరుగా గాంధీ భవన్లో ఉన్నటువంటి పార్టీ నాయకులకు ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం. అక్కడ నుంచి నేరుగా బీజేపీ పార్టీకి రిప్రజెంటేషన్ ఇస్తాం. అక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీకి రిప్రజెంటేషన్ ఇస్తాం. బీఎస్పీ పార్టీకి, ఇటు సైడ్ జనసేన పార్టీకి, ఇటు సైడ్ ధర్మ సమాజ్ పార్టీకి, అన్ని పార్టీలకు, సిపిఐ సిపిఎం పార్టీలకు కూడా అందరికి కూడా మేము ఈ జాబ్ క్యాలెండర్ 2025లో ఇంప్లిమెంట్ చేసి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ వేయాలని చెప్పేసి, నింపాలని చెప్పేసి మేము యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మేధావి వర్గాలను కూడా మేము ఈ వారం రోజులు మేము కలుస్తూ ప్రభుత్వానికి మేము ఒక 7 రోజుల టైం ఇవ్వదలుచుకున్నాం. రేపు 3వ తారీఖు మొదలు పెడితే 10వ తారీఖు వరకు మాకు ప్రభుత్వం నుంచి సానుకూలమైనటువంటి స్పందన మాకు రావాలని చెప్పేసి మేము ఒక రిప్రజెంటేషన్ ఫామ్లో మేము వేడుకుంటూ వస్తూ ఉంటాం. దీంట్లో భాగంగానే నిరుద్యోగ మిత్రులు కూడా మీరు మీ యొక్క జిల్లాలో కలెక్టర్ను కలవటం, ఎమ్మెల్యేలను కలవటం, వాళ్ళు ఏ పార్టీ అయినా సరే, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీకి ఎంత బాధ్యత ఉంటుందో అపోజిషన్లో ఉన్నటువంటి పార్టీలకు కూడా అంతే బాధ్యత ఉంటుంది. కాబట్టి మనం ఈ నిరుద్యోగ అంశంలో నిరుద్యోగులకు పార్టీలకు అతీతంగా అందరూ కూడా న్యాయం జరగాలంటే మనం కూడా పార్టీలకు అతీతంగా అందరి యొక్క సపోర్ట్ని తీసుకొని వాళ్ళ మద్దతుతో మన యొక్క మూవ్మెంట్ చేసుకుంటూ ఈ జాబ్ క్యాలెండర్ని సాధించుకోవాలని చెప్పేసి నేను యొక్క నిరుద్యోగ మిత్రులకు విన్నవిస్తున్నా. సో మనం రేపటి నుంచి మనం వారం 10 రోజుల వరకు మనం చాలా డెమోక్రటిక్గా, చాలా పీస్ఫుల్గానే మన ఈ మూవ్మెంట్ మొత్తం కూడా పీస్ఫుల్గానే చేస్తాం. పీస్ఫుల్గానే చేస్తూ ఒక డెమోక్రటిక్గా, సిస్టమేటిక్గా చేసుకుంటూ మన యొక్క జాబ్ క్యాలెండర్ని సాధించుకుందామని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా నిరుద్యోగ మిత్రులకు నేను తెలియజేస్తా ఉన్నా. రేపు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి విఆర్ఓలకు, లేదంటే డిప్యూటీ సర్వేయర్లకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ, ఇంకా జాబ్ క్యాలెండర్ ఎవరైతే కావాలనుకుంటున్నారో ఆ నిరుద్యోగ మిత్రులందరూ కూడా అక్కడ ఉస్మానియా యూనివర్సిటీ 10:30కు మనం ఒక ప్రెస్ మీట్ పెడుతున్నాం. అందరూ 10:10కల్లా వచ్చేస్తారని చెప్పేసి, రావాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. మీడియా మిత్రులు కూడా నేను ఈ యొక్క వీడియో ద్వారా అందరికీ మీరందరూ రావాలని చెప్పేసి, వచ్చి నిరుద్యోగులకు అండగా నిలబడాలని చెప్పేసి నేను మిమ్మల్ని కూడా పెట్టుకుంటున్నా. కాబట్టి యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మేధావి వర్గం, పార్టీలు కావచ్చు, మీడియా కావచ్చు, మీరందరూ కూడా ఈ జాబ్ క్యాలెండర్ విషయంలో, చట్టబద్ధమైనటువంటి జాబ్ క్యాలెండర్ విషయంలో మీరందరూ మీ యొక్క సహకారం, మీ యొక్క సపోర్ట్ ఉండి మీరందరూ మద్దతు చేసి నిరుద్యోగులను, ఎందుకంటే తెలంగాణ కోసం అందరి కోసం కొట్లాడింది ఈ విద్యార్థులు, నిరుద్యోగుల లోకమే మాత్రమే. ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి, నిధులు వచ్చినాయి, కానీ నియామకాలు అనేది జరగలేదు. ఆ నియామకాలు జరగాలని చెప్పేసి, ఆ నియామకాలు జరగాలంటే మా యొక్క శక్తి అనేది, మా శక్తికి మీ అందరి యొక్క శక్తి తోడైతేనే మేము ఇంకా ముందుకు పోగలుగుతాం, మేము ఫైట్ చేయగలుగుతాం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాగలుగుతాం. దాని ద్వారా జాబ్స్ అనేది ఒక నోటిఫికేషన్ మేము వచ్చేలా ఒత్తిడి తీసుకొచ్చి ఈ 2025లో మేము ధర్నాలు, రాస్తారోకులు చేయకుండా, ఇటు మా నిరుద్యోగులకు అన్యాయం జరగకుండా, ఇటు ప్రభుత్వానికి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే చట్టబద్ధమైనటువంటి జాబ్ క్యాలెండర్ అనేది ఖచ్చితంగా ఇస్తేనే ఈ యొక్క సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి మా యొక్క ఉద్దేశం. నేను మీ అందరూ సపోర్ట్ చేస్తారని, మద్దతు ఇస్తారని నేను కోరుకుంటూ, ముఖ్యంగా జీవో నెంబర్ 29 కావచ్చు, లేదంటే జీవో నెంబర్ 46 కావచ్చు, లేదంటే బీఈడీ అభ్యర్థులు ఏదైతే ఉన్నారో నిరుద్యోగ మిత్రులు, వాళ్ళకు 100% బీఈడీ చేసినటువంటి 100% వాళ్ళకు స్కూల్ అసిస్టెంట్లో వాళ్ళకు ప్రమోషన్ ఇవ్వాలని చెప్పేసి ఈ 3 అంశాలను కూడా ఈ 2025లో ప్రభుత్వం వాళ్ళు మళ్ళీ వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకొని మా నిరుద్యోగుల మీద కక్ష సాధింపు చర్యలా కాకుండా, నిరుద్యోగుల మీద మీరు ఈగోలు పోకుండా పెద్ద మనసుతో ఈ చిన్న జీవితాలను, చిన్న బతుకులను అన్యాయం చేయకుండా, ఆగం చేయకుండా వీళ్ళందరికీ అండగా నిలబడతారని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం, ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నాం. అందరికీ జై తెలంగాణ, జై హింద్.